బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు ఆయన. కొన్ని సమీకరణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు ఆయన. కొన్ని సమీకరణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్ అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పారు. మరి మే ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అవుతాను ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాం. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీలైనంత త్వరగా కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇటు మంత్రివర్గ విస్తరణపై అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు, అలాగే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయన్నారు. సో ఆశావహుల్లో ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? యశాల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇప్పటికే దాదాపు 7.5 పూర్తయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంత్రివర్గ విస్తరణలో ఇంకా 6 వ్యక్తులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆశావాహులు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పేసి కూడా పలుమార్లు దానికి సంబంధించి కసరత్తు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లి అధిష్టానంతో చర్చలు జరపడం జరిగింది. అయినప్పటికీ కూడా సామాజిక సమీకరణాల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా సీనియారిటీ కావచ్చు, ఇతర చాలా వరకు కూడా కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్న తరుణంలో ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణ ఇలాగే ఉంటే బాగుండదు అని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే జూన్ 2 తేదీ లోపు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయబోతా ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులు ఇప్పటికే పలుమారు ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, ఇతర నేతలను లాబింగ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా కూడా పెండింగ్ లో వస్తూ ఉన్నటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో దీనికి ఎండ్ కార్డు పడే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆశావాహుల్లో చాలా మంది కూడా ఈ యొక్క మంత్రి పదవులను అయితే ఆశిస్తా ఉన్నారు. సో జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఒక్కొక్క జిల్లా నుంచి 2 లేదా 3 మంది కూడా ఈ యొక్క మంత్రి పదవులను ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ ఉన్న అభ్యర్థులు అయితే 6 ఉన్నాయి. 6 అభ్యర్థుల్లో సో ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు, ఏ సామాజిక వర్గాల వారికి పెద్దపీట వేయబోతా ఉన్నారు అనేది తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీల విషయానికి సంబంధించి బీసీలు కేవలం మంత్రివర్గంలో 2 ఉన్నారు. బీసీలో సగం జనాభా ఉంది రాష్ట్ర జనాభాలో అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన కూడా చేయడం జరిగింది. సో మరి ఈసారి అంటే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారో అనేది ఇక్కడ కీలకంగా మారింది. సో బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదంగా చెప్తా ఉందో ఎవరెంతో వారికంతా అని చెప్పి ఏదైతే నినాదం ఉందో దానికి తగ్గట్టుగా
సో ఆ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉందా లేదా సీనియర్లకు కట్టబెడతారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. చాలా వరకు కూడా కొత్త ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో ఈసారి మరి కొత్త ఎమ్మెల్యేలకు ఎవరికైనా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే గాంధీ భవన్ లో అయితే దీనికి సంబంధించి ఏదైతే పార్టీ వర్గాల్లో కీలకంగా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి నేతల మధ్య. ఎందుకంటే ఎవరికి మంత్రి పదవి రాబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఈసారి పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అకాల వర్షం అన్నదాతను నట్టేటా ముంచింది. వరుణదేవుడు శనిలా మారి రైతన్న గుండెను చెరువు చేశాడు. కళ్ల ముందే పంట నేలపాలవ్వడంతో కష్టజీవి గుండెలు బాదుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం వడగండ్ల కారణంగా వేలాది ఎకరాల్లో పంట భూమి పాలైంది. ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. చేతికొచ్చిన పంటపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతన్న కన్నీరు మున్నీరవుతున్నారు. పంట వస్తుంది, తమ కష్టాలను బయటపడేస్తుందనుకున్న సమయంలో కురిసిన వాన అన్నదాతకు ఆవేదనను మిగిల్చింది. జనజీవితాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అపార నష్టాన్ని మిగిల్చాయి. అనేక జిల్లాల్లో కోతకొచ్చిన వరి, పక్వానికి వచ్చిన మామిడి, కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న, ఇతర ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనుకోకుండా కురిసిన వర్షాలు రైతును భయపెట్టాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోవడంతో ఊపిరి ఆగిన పరిస్థితి నెలకొంది. స్టార్ట్ అయింది తెల్లవారుజామున 7 గంటలకు అయిపోయింది. ఇటు వాగు అటు చూస్తే పై నుంచి వరద వచ్చింది. దగ్గర చాలా మంది రైతులు అసలు బావులు మొత్తం కొట్టుకుపోయాయి. చాలా మంది బస్తాలు నాణ్యాయి. కొంతమంది సీడ్ వాళ్ళు తీసుకోని అంటున్నారు. దానికి కొంచెం ప్రభుత్వం దీన్ని షురువు తీసుకొని దీన్ని తక్షణమే రైతుకు ఎలాంటి నష్టం లేకుండా తడిసిన ప్రతి గింజను కొనాలి. అదే విధంగా ఎలాంటి కటింగ్ లేకుండా కొనాలని మేము రైతు వారిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రకృతి వైపరీత్యానికి రైతు కూడా ఏం చేయలేడు. ప్రభుత్వం దృష్టిలో చేసుకొని అటు సీడ్ కంపెనీ వాళ్ళు ఒకసారి నష్టం వస్తా అంటే ఒకసారి లాభం వస్తూ ఉంటుంది. అలానే ఇదే ఇలా నష్టం ఉండదంటే మంచిగా ఉన్న వడ్లు కేఎన్ఎం 1638 వడ్లు కూడా మిల్లర్స్ దగ్గరికి పోతే ప్రభుత్వం దృష్టికి వచ్చేసరికి మా క్వాంటిటీ అడుగుతుంది. 67 కిలోల క్వాంటిటీ అడిగితే వాళ్ళు మిల్లర్స్ ఏమంటున్నారంటే లేదు ఏదైనా ఉంటే రైతుల దగ్గర కట్ చేసుకోండి, మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అని ప్రజాప్రతినిధులు కలెక్టర్ కానీ లేకపోతే అటు పోయిన అధికారులు కానీ అదే అంటున్నాం. మేము ప్రజాప్రతి అధికారుల దగ్గర కూడా మంత్రి మినిస్టర్ సీతక్క దగ్గర దృష్టికి కూడా మనం వచ్చినప్పుడు మేము మాట్లాడినాం. 67 కిలోలు రైతు వ్యవసాయం చేయగలుగుతాడు కానీ ఎంత నువ్వుకు వస్తుంది, నువ్వు శాతం వస్తుందా? ఇదే ప్రభుత్వం సన్నాలు పెట్టాలని ఈ సన్నాల గవర్నమెంట్ చెప్పినప్పుడు రైతు వర్గం అందరం పెట్టినాం. అందులో 10 కిలోలు 5 కిలోల కటింగ్ చేస్తే రైతుకు వచ్చేసి 250 రూపాయల నుంచి 300 రూపాయలు కటింగ్ తరిగిపోతే రైతుకు మిగిలేదు ఎక్కడిదిగా ఇచ్చిన బోనస్ అయితే. క్యాలెండర్లో పేజీలు తరిగిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. కానీ దేశానికి పట్టడన్నం పెట్టే రైతన్న దుస్థితి మాత్రం మారడం లేదు. ప్రకృతి రైతన్నను వెక్కిరిస్తుంది. అకాల వర్షాలు అన్నదాతల్ని ఆగమాగం చేస్తున్నాయి. పంట చేతికొస్తుందని పెట్టుకున్న కష్టజీవుల ఆశలపై కన్నీళ్లు చల్లాయి. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాలను కోరుతున్నారు. వారికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలతో పాటు ఏదైతే వడగళ్ళ పడడం వల్ల ఇటు మార్కెట్లో పోసినాయి కానీ ఐకేపీలో పోసినటువంటి వడ్లు పూర్తిగా నానిపోయినాయి. అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో బాగా పండ్ల తోటలు పెడతారు. మామిడి తోటకు పేరు ప్రతిష్టమైంది హుస్నాబాద్. ఈ మామిడి తోటలు గతంలో 3 సార్లు అంటే ఈ ఒక్క సీజన్లో 3 సార్లు అకాల వర్షాలు, ఈదురు కాల్పులు మరియు వడగళ్ళ వాళ్ళతో పూర్తిగా కూడా నష్టపోయినది. ఈసారి పూత వచ్చింది కానీ అరకొరతోనే పండిన ఏదైతే కాసిన ఖాత కూడా ఈరోజు చేతికి అందని పరిస్థితి ఏర్పడేది. లక్షల రూపాయలటువంటి పెట్టుబడి పెట్టి ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఏ రోజు కూడా తనిఖీ చూడడం లేదు. రైతుల మీద ప్రేమ ఏముందో మాకేం తెలియదు. హైదరాబాద్లో ఉంటాను కానీ అత్తగారింటికి ఎప్పుడో అప్పుడు వచ్చిపోయినట్టు హుస్నాబాద్కు వచ్చిపోవడం, అభివృద్ధి పనుల మీద ఇనాగ్రేషన్ చేసుకోవడం,
పేపర్ల మీదనే కాగితాల మీదనే అభివృద్ధి మరియు కోట్ల రూపాయల కేటాయించడం తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రైతుల మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేనట్టు కనబడుతుంది ఈ మంత్రి గారి వ్యవహార శైలి చూస్తే. ప్రకృతి పగబట్టింది, అన్నదాతను వాగం చేసింది. ఒక పక్క వడగళ్ల వాన, మరో పక్క కన్నీళ్ల కష్టాలతో రైతన్న కుదేలవుతున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కళ్ల ముందే వడ్లు తడిసి ముద్దయ్యాయి, వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ళ ముందే వరదలో కొట్టుకుపోతుంటే దీన వ్యవస్థలో రైతు లబోదిబోమంటూ బాధపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా అకాల వర్షాలలో ములుగు జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టం వాటిల్లడంతో చాలా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే ఇటు ఒక పక్క నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో నిత్యం పోరాటం చేస్తున్న రైతుకి ఒక పక్క ఈ యొక్క ప్రకృతి శాపంగా మారింది. ప్రకృతి విపత్తుల వల్ల రైతు కుదేలైపోతున్న పరిస్థితి. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. మొన్న వచ్చిన అకాల వర్షానికి వారు ధాన్యం అంతా కొట్టుకోపోవడం జరిగింది. చెప్పండి, అసలు మీకు మొన్న వచ్చిన వర్షం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది? అది నా పేరు వేరు, గోవిపల్లి గ్రామం, వెటనార మండలం. మేము తెల్లారిసరికి చూసేసరికి వాగెక్కింది. వాగులో ధాన్యం మా కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే మాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎవరైనా దయచేసి అధికారులు స్పందించాలని మాకున్న దగ్గర అధికారులకు చేస్తే సరే అధికారులు వచ్చారు, చూసారు. అప్పుడు మనం అయితే ఏమన్నారు, ఇప్పుడు ఈ గింజలు మొత్తం తీసుకుపోయేదాక లాస్ట్ గింజ వరకు తీసుకుపోయేదాక మేము ఇక్కడనే ఉంటామన్నారు. ఆ రోజు చెప్పారు, బస్తాలు వచ్చినట్టే చేసారు, ఇచ్చినట్టే. ఇంతవరకు ఒక్క బస్తీ వేయలేదు. మమ్మల్ని ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఒక్క గింజ లేకుండా వెంటనే తీసుకుపోలేదు. బేషరతుగా మళ్ళీ లైట్ వర్షం పడ్డది. మళ్ళీ ఇప్పుడు మురకలు వచ్చే పరిస్థితి ఉన్నది. మురకలు వచ్చిన తర్వాత మిల్లర్లు గొడవ పెడతారని కొనుగోలుదారులు అంటారు. కొనుగోలుదారులు మాకు ఇంకా బస్తాలు రావట్లేదు అని ఐకేపీ సెంటర్ నడిపిన ఏమంటుంది. మా పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి, జర దయచేసి చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కి చెప్తున్నాం. మరి జర దయచేసి కనకరించండి. మీరు చెప్పండి, అసలు ఆ వరదలో ఎలాంటి నష్టం జరిగింది? అసలు మీరు ఏం అడుగుతున్నారు? ఆ ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? మొన్న వచ్చిన వరదలకు అధికారులందరూ వచ్చారు. మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా వచ్చారు. వచ్చి ప్రతి గింజ కొంటాం, ఏం బాధపడకండి, మన ఐకేపీ సెంటర్కి వేసే వడ్లు కానీ కామన్ గ్రేడ్ వడ్లు కానీ ఏవైనా మేము తీసుకుపోతాం, మిల్లర్లకు ఇస్తాం, మీరు ఏం బాధపడకుండా అన్నారు. అధికారులను ఇక్కడ పెట్టారు. అధికారులు కూడా ఏమన్నారంటే, మేము ప్రతి గింజ పోసేపు ఇక్కడనే ఉంటాం, ఇక్కడి నుంచి బయటికి పోము, మీకు ఉన్నాకనే మేము పోతాం అన్నారు. మొన్న వరద వచ్చిన రోజు ఒక లోడ్ తీసుకుపోయారు, నిన్న రాత్రి ఒక లోడ్ తీసుకుపోయారు. ఇంతవరకు ఎక్కడన్నా వడ్లు అక్కడనే ఉన్నాయి. ఒక కళ్ళాల నుంచి బయట తోలుకున్నాం, బయట పోసుకున్నాం. మళ్ళీ రాత్రి వర్షం పడ్డది. రాత్రి వర్షం పడడానికి మళ్ళీ వడ్లు తడిచినాయి, కొన్ని వడ్లు మొలకెత్తినాయి. ఇంతవరకు ఏ అధికారులు లేరు, సెంటర్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. మా పరిస్థితి ఏందో మాకే అర్థమైతలేదు. వాళ్ళు ఏమన్నా అంటే మా సెంటర్ వరకు మనం తీసుకుపోతాం, మిగిలిన కామన్ గ్రేడ్ వడ్లు మాకు సంబంధం లేదని ఇప్పుడు చెప్పారు. అధికారులు మేము అన్ని తీసుకుపోతాం అన్నారు. ఇప్పుడు మాకేం తెలియదు అంటారు. మేము ఆ వడ్లను ఏం చేయాలని అర్థమైతలేదు. అప్పుడు వర్షాలకు పొలాల మీదనే వడ్లు కొన్ని రాలిపోయినాయి వర్షాలకు. ఇప్పుడు కొన్ని కొట్టుకపోయినాయి. ఉన్న కొన్ని వడ్లను కాపాడుకుంటే ఆ కాపాడుకున్న వడ్లను కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు, ఎవరు పట్టుకుపోయే పరిస్థితి లేరు. కనీసం మమ్మల్ని ఆదుకునేటోళ్ళు కూడా ఇక్కడ కనపడతలేరు. ఇప్పటికి 3 రోజులు అవుతుంది, ఇవాళ కూడా గడిచిపోతుంది. ఆ వడ్లు మొలకొచ్చినా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంబటి స్పందించి మా వడ్లను ఎంబటి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆ రోజు కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా వచ్చారు, ఇటు అధికారులు కూడా వచ్చారు. అసలు మీకు ఏం హామీ ఇచ్చారు? మరి ఎందుకు ఇంకా పట్టించుకోవట్లేదు? మీరు అధికారులు మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ చేయడం జరిగిందా? మా దగ్గరికి మేము స్పందించగానే, మేము ఇక్కడ జరిగినవన్నీ వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టగానే ములుగు జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క నాగజ్యోతి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. వాళ్ళు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు వచ్చారు, సిపిఐ నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు. అందరు వచ్చారు. అందరు మాట్లాడారు. లాస్ట్ మినిస్టర్ గారు కూడా 2 గంటలకు 3 గంటల వరకు వచ్చారు. ప్రతి గింజ కొంటాం. ఒకవేళ పోని గింజలను కూడా వీళ్ళు దళారులు ఉన్నారు, మన సీడ్ వ్యాపారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా తీసుకుపోతాం అన్నారు. కానీ సీడ్ వ్యాపారులు వస్తలేరు. అధికారులు మాత్రం మేము పక్కా పట్టుకుపోతాం, ప్రతి గింజ కొన్నాకనే మేము ఇంచిపోతాం అన్నారు. ఆ రోజు పొద్దుగారికి వాళ్ళు వెళ్ళిపోయిన ఇంతవరకు అధికారులు కూడా మాకు కనపడతలేరు. మళ్ళీ మేము ఎవరితో మాట్లాడాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఏ అధికారి కూడా ఇక్కడికి వస్తలేరు. ఎందుకంటే ప్రకృతి అనేది పగబట్టి రైతుని అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఒక ప్రకృతి విపత్తులు రైతు పాలిటైతే శాపంగా మారినాయి. ప్రభుత్వాలు అధికారులు మాత్రం స్పందించే తీరు మాత్రం ఒకలాగుంటుంది. ఆ రోజు మాత్రమే తూతు మంత్రంగా హామీలు ఇస్తున్న పరిస్థితి, తర్వాత రైతుని పట్టించుకునే నాదుడే లేదు. ఒక పక్క జరిగిన నష్టాన్ని కళ్ళ ముంగడ చూసి కుటుంబాలు రోధిస్తున్న పరిస్థితి. రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ప్రభుత్వాలు మాటలు చెప్పడానికి కాకుండా రైతుల యొక్క సమస్యల పట్ల
పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని రైతే రాజు అని చెప్తున్న ప్రభుత్వాలు రైతులకు కష్టకాలంలో ఆదుకునే విధంగా ప్రభుత్వ పనితీరు ఉండాలని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని మొత్తం కూడా గిట్టుబాటు ధరకు కొనాలనేసి జరిగిన నష్టానికి కూడా నష్టపరిహారం కల్పించి ఆదుకోవాలని అయితే రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు పంట నేలపాలైంది. మారిన వాతావరణ పరిస్థితులు రైతన్నను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కోతకు వచ్చిన మామిడి పండ్లు, పొలాల్లో ఉన్న వరి పంట, మొక్కజొన్న ఇలా అన్ని పంటలు నేలరాలాయి. రైతుకు కన్నీటిని మిగిల్చాయి. అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పలు చోట్ల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, అరటి, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులకు పంట నష్టం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ అకాల వర్షాలతో వేల ఎకరాల్లో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ములుగు జిల్లాలో భారీ నష్టం జరిగింది. అన్నదాతలను నిండా ముంచింది అకాల వర్షం. దీంతో రైతన్నలు అరిగోసపడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు వెంకటాపురం మండలాల్లో వర్షం దంచికొట్టింది. నగరం నాది, నాన్న పేరు రామయ్య. మార్కెట్కు వడ్లు ఒక 20-25 రోజులు అవుతుంది కోసి. ఇప్పటికి 3 వర్షాలు పడ్డాయి. గట్టి వర్షం పడి కింద మొలకలు వచ్చినాయి. అది వచ్చే ఇక్కడికి వచ్చి చూసే నాదులు లేడు, పట్టించుకునే వాళ్ళు లేరు. వస్తారు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పటికి మొలకొచ్చి తిప్పేసుడే జరుగుతుంది. మొలకొచ్చినా కానీ మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఎట్లయినా సరుకు అందరిది కూడా కొనాలని ప్రార్థించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గత ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ఎప్పుడు మాత్రం కొంచెం ముందు పోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడం లేదు, పట్టించుకునే నాదుడే లేడు. అదే చూసుకుంటే ఏదైనా కావాలంటే వచ్చేవాళ్ళే కానీ ఇప్పుడైతే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు. రైతులు మాత్రం ఈసారి కొంచెం ఇక దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను. సరికొప్పుల చిరంజీవి. గతి తప్పిన వాతావరణ పరిస్థితులతో రైతన్నలకు అపార నష్టం వాటిల్తోంది. ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి, మామిడి, చెరకు, జామతో పాటు మిర్చికి తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మేము అంతకుముందు అకాల వర్షాల వల్ల పొలాలు రౌతులు పడి ఎకరానికి అరటాక్కి వచ్చింది. అట్లాని కూడా కోసి లాభం అని చేసిన కర్మానికి కోసి అది కల్లాల మీద తీసుకొచ్చినప్పుడు కల్లాలు ఈ నిర్లక్ష్యం, ఇంకోటి ఏంటంటే కటింగ్ల వల్ల వెనక ముందు వాడి ఈ వర్షాలకి రెండోసారి నాడడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు విపరీతమైన నష్టం జరుగుతుంది. అక్కడికి పోతున్నాం కటింగ్లని, ఇక్కడ లారీలు రావడం లేదని, కటింగ్ల వల్ల లారీలు దింపుతలేరని ఇక్కడ యజమాని అంటే కళ్ళం పట్టిన గుర్తెదారి అనడం జరుగుతుంది. రైతులకు ఇటు అక్కడ కాపాడుకోలేక, ఈ ఇంటికాడ ఉండలేక ఈ బరకాలకు దొక్కి ఒక్కొక్క బరకం 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయల ఒక్క 2-3 బర్రెలు కానీ ఎడ్లు వస్తే తుక్కు జరగడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జల్లి ఎత్తాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
నా పేరు లాలా 8